హాయ్ 1950 రెసిపీస్కి స్వాగతం. నేను మీ అమ్మమ్మని. నేను చేయబోయే రెసిపీ పనస్తాన్లో స్వీట్ పనస్తాన్లో. ఆ పనస్తాలని వీడియో అయిపోయే వరకు చూడండి. చూసి నేను కొన్ని టిప్స్ చెప్తాను. టిప్స్ ఫాలో అవ్వండి. ఆ రెసిపీ చాలా టేస్టీగా వస్తుంది. ఇలాగ మైదా పిండి 2 కప్పులు వేసుకోండి. 2 కప్పులు మైదా పిండి వేసుకుని ఒక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుని కొంచెం చిటికెడు సాల్ట్ వేసుకోండి. ఏ స్వీట్కైనా కొంచెం సాల్ట్ వేసుకుంటే మంచి టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని 1 గంట ముందు కలిపేసుకుని ఇలా నాననివ్వాలి. నానిన తర్వాత చేసుకుంటే చాలా బాగా వస్తాయి స్మూత్గాను. గ్యాస్ వెలిగించుకొని కడాయి పెట్టుకోవాలి. 2 కప్పులు పంచదార పోసుకోవాలి. ఒక కప్పు వాటర్ పోసుకోవాలి. ఈ పంచదారని ఇలా గులాబ్ జామ్ పాకం కన్నా కొంచెం ముదురుగా రానివ్వాలి. కొంచెం ముదురుగా వచ్చిన తర్వాత దాన్ని పాకం చిక్కబడకుండా ఉండాలి అంటే కొంచెం నిమ్మరసం కానీ 1 పావు టీ స్పూన్ నిమ్మరసం కానీ లేకపోతే ఎన్నిగర కానీ వేసుకుంటే ఎప్పుడు ఫ్రెష్ పాకం వల్లనే ఉంటుంది మీకు. దీన్ని ఇప్పుడు ఇలా కరగబెట్టుకుని పక్కన పెట్టుకుని, అప్పుడు నాకు 500 సబ్స్క్రైబ్స్ వచ్చినాయి. మీ అందరికీ ధన్యవాదాలు. నా వంటలన్నీ చూసి నేను అన్ని వెరైటీస్ చూపిస్తాను మీకు. అలాగే చూస్తూ నా వీడియోని అందరూ షేర్ చేసుకుని సబ్స్క్రైబ్ చేయండి. ఏ వీడియోనన్నా సరే, ఏ రెసిపీ చేసినా మధ్యాహ్నం 2 గంటలకు పెడతాము. మీరందరూ చూసి లైట్స్ కొట్టి సబ్స్క్రైబ్ చేస్తేనే బాగుంటుంది. ఇప్పుడు ఈ పాకంలో కొంచెం యాలకుల పొడి వేసుకుని, ఈ పాకం గులాబ్ జామ్ పాకం కన్నా కొంచెం రావాలి. ఇలా జిగురు వచ్చేటట్టు వస్తే చాలు. దీన్ని పక్కన పెట్టేసుకుని ఇప్పుడు ఇంకో బాండీ పెట్టుకుని ఆయిల్ పోసుకోండి. ఆ మైదా పిండి కలిపిన దాన్ని ఇలా చిన్న గోళీలుగా తీసుకుని ఇలా బిళ్ళల్లాగా చేసుకోవాలి. బిళ్ళల్లాగా చేసుకుని చిన్న సైజు పూరీలాగా చేసుకుని ఈ పూరీని ఇలా చీలికల్లా కోసుకోవాలి. చేసుకున్నాక ఇటు నుంచి ఇటు ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకుని ఇలా అనుకుంటే పనస్తాన్లు కరెక్ట్గా వస్తాయి. ఈ చివర ఇలా నొక్కుని ఇలా అనుకోవాలి. ఇగోండి, మొత్తాన్ని ఇలా చేసుకుని పక్కన పెట్టుకుని ఆయిల్ కాగాక ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు అన్నిటినీ ఇలా చేసుకుని ఆయిల్ కాగాక మీడియంలో పెట్టుకుని కాల్చుకోండి. మరీ హైలో పెట్టబాకండి. ఈ పట్టిన వరకు కాల్చుకోండి. ఇలా వేసాక గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాల్చుకోండి. ఇప్పుడు వీటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాల్చుకుని ఇవన్నీ ఇలా కాల్చుకోవాలి. కాలిన తర్వాత ఇలా పాకం తయారు చేసి పెట్టుకున్నాం కదా, ఆ పాకంలో తీసి ఒక 5 నిమిషాలు ఉంచాలి. ఉంచితే బాగా పాకం పీల్చి చాలా పాకంగా చాలా బాగుంటుంది తినడానికి.
ఇలా పాకంని కొంచెం ఈ పనస్తలం మీద వేస్తే బాగా పీల్చుకుంటుంది. పీల్చిన తర్వాత ఒక 5 నిమిషాలు ఆగి ఇలా తీసేసుకోండి. ఇది ఇలా క్రిస్పీగాను లోపలంతా జ్యూసీగాను చాలా చాలా బాగుంది. ఇలా మీరు కూడా చేసుకుని తిని చూడండి. ఈ పనస్థలంలో ఇలా ఎగదీస్తే చక్కగా పెడపెళ్ళాడుతూ కరకరలాడుతూ స్వీట్గాను జ్యూసీగాను చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు నేను టేస్ట్ చేసి చెప్తాను మీకు. చాలా చాలా బాగుంది. నేను చెప్పినట్టు కూడా మీరు కూడా ఫాలో అయ్యి మీ ఇంట్లో చేసుకుని వారం రోజుల వరకు నిలబడి మీకు చాలా స్నాక్స్ లాగా కూడా వాడుకోవచ్చు. మీరు శుభ్రంగా చేసుకుని టేస్ట్ ఎలా ఉందని నాకు కామెంట్ చేయండి. కామెంట్ చేసి షేర్ చేసుకోండి. లైక్స్ కొట్టండి. లైక్స్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియోని మీరందరూ షేర్ చేసుకోండి.